ఏపీలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని విచారణ చేసే కొద్దీ ఇంకా అనేక విషయాలు బయటకొస్తాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. లిక్కర్ స్కామ్లో అసలు నిందితుడిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజల డబ్బును దోచుకున్నారని విమర్శించారు. ఈరోజు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ఆవిడి చేతులతోటే స్వయంగా ఆవిడ ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. సో దాన్ని బట్టి మీరు డిఫరెన్స్ చూడండి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వము ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సదుపాయాలు చేయటానికి పూర్తి ప్రయత్నము చేస్తాము. ఇక రానున్న కాలంలో ఒక సీటు తోటే మిగిలిపోవచ్చు. ఇది డెఫినెట్గా ఎవరు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే తప్పనిసరిగా చట్టము తన పని చేసుకుపోతుంది అనేది ఒక నానుడి. ఇప్పుడు అందరినీ పాపం వాళ్ళు 12 మంది ఎంత ఫీల్ అవుతారో తెలుసా? అరే ఏమో నాకేం తెలుసు, నాకేదో కొంచెం నేను వాళ్ళు చేయమంటే చేశాను, అసలు పట్టుకోవట్లేదని వాళ్ళు మానసిక క్షోభను అనుభవిస్తారు. కాబట్టి సిబిఐ కానీ లేకపోతే సిఐడి కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ తప్పనిసరిగా ఎవరైతే కేంద్ర బిందువు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మొహమాటమే?